వెల్కమ్ టు రాంప్రసాద్ టాక్స్. ఈరోజు భారత్ ఆస్ట్రేలియా జట్టు మధ్య దుబాయ్లో జరగబోతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్, మొదటి సెమీఫైనల్ మ్యాచ్. గ్రూప్ ఏలో ఇండియా టాప్ అండ్ గ్రూప్ బిలో సెకండ్ పొజిషన్లో ఉన్న ఆస్ట్రేలియాతో ఈరోజు మ్యాచ్ ఆడుతుంది. ఐసీసీ టోర్నమెంట్ లోపల, ఐసీసీ ఎస్పెషల్లీ ఛాంపియన్స్ ట్రోఫీ లోపల ఇండియా రికార్డ్ మెరుగ్గానే ఉండొచ్చు, బట్ ఆస్ట్రేలియా సమన్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇండియా 2-1తో లీడ్లో ఉంది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో. బట్ ఓవరాల్గా ఐసీసీ టోర్నమెంట్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా టాప్ ఉంది 13 మ్యాచ్లు గెలిచి, ఇండియా 11 గెలిచింది. సో ఎప్పుడైనా ఆస్ట్రేలియాదే పైచేయి చాలా మటుకు. ఇండియాలో చివరిసారిగా 2023 వన్డే వరల్డ్ కప్లో కూడా అందరూ ఇండియా గెలుస్తుంది అనుకున్నారు, కానీ పూర్తిగా బ్యాటర్లు చేతులెత్తేసిన ఆ టోర్నమెంట్లో కూడా ఇండియా వైఫల్యం చెంది ఓడిపోయింది. అలాగే బౌలింగ్లో కూడా విఫలం చెందింది. షమి ఒక్కడే చక్కగా బౌలింగ్ చేశాడు ఆ టోర్నమెంట్ ఆసాంతం. బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక షమి అంత ఫిట్గా లేడు, అలాగే బుమ్రా కూడా లేడు. సో అలాగే ఆస్ట్రేలియాకి ప్యాట్ కమిన్స్, హేజల్వుడ్, అలాగే మిచెల్ మార్ష్ సేవలను కోల్పోయింది. స్టార్క్ కూడా అందుబాటులో లేడు. సో బట్ ఇండియా విషయానికి వస్తే ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ ఎక్కువగా ఫిట్గా కనిపించట్లేదు. మరి లాస్ట్ మ్యాచ్లో గాయపడ్డ తర్వాత అతను అంత ఫిట్గా కనిపించట్లేదు. బట్ స్టిల్ మ్యాచ్ అయితే ఆడతాడు. బట్ విరాట్ కోహ్లీ కూడా మరి న్యూజిలాండ్ మ్యాచ్లో కూడా అంత దృఢంగా అంత ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా బౌలర్లను ఎలా ఆడతారనేది చాలా ముఖ్యం. గ్రేషియస్, అలాగే ఎలిస్, అలాగే స్పెన్సర్ జాన్సన్, అలాగే ముఖ్యంగా పార్ట్ టైం బౌలర్లు. బట్ ఈ మ్యాచ్ షాట్ ఆడతాడా ఆడా అనేది మీమాంస. అతను ఫిట్ లేడు అని తెలిసింది. బట్ అతను ఉంటే బౌలింగ్లో లాస్ట్ మ్యాచ్లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. 7 ఓవర్స్లో అరౌండ్ 20 రన్స్ ఇచ్చాడు. చాలా తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అలాగే జాంపాన్ ఎలా ఆడతాం, అలాగే హెడ్ను ఎలా కట్టడి చేస్తామనే దానిపైనే ఇండియా ఆశలు మరి ఆధారపడి ఉంటాయి. ఇండియా మరి ఫైనల్కి వెళ్తుందా లేదా అనే విషయం తెలిసేది మాత్రం ఒకటి హెడ్, 2 జాంపాన్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ చాలా రోజుల నుంచి విఫలం అవుతూనే ఉన్నాడు. సో మిడిల్ ఆర్డర్ లోపల ఉన్నాడు విరాట్ కోహ్లీ. సో జాంపా బౌలింగ్ ఆడాల్సి వస్తుంది. సో ముఖ్యంగా రోహిత్ శర్మ ఫామ్ ఎలా ఉంది, రోహిత్ శర్మ ముఖ్యంగా పవర్ ప్లేను ఎలా ఉపయోగించుకుంటాడు, ఆ తర్వాత రాహుల్ ఉంటాడా ఉండడా. ఎందుకంటే రాహుల్ చాలా తప్పిదాలు చేశాడు లాస్ట్ మ్యాచ్ లోపల. అతను ఆత్మవిశ్వాసంతో కనిపించట్లేదు. మరి పంత్ను ఆడించాల్సిన సమయం అయితే వచ్చింది. బట్ పంత్ని ఎన్ని రోజులు పక్కకు పెడతారు అర్థం అవ్వట్లేదు. అలాగే ఎన్ని రోజుల దాకా మరి వాళ్ళ పాశుపతాస్త్రాన్ని దాచిపెట్టారు వరుణ్ చక్రవర్తిని. సో న్యూజిలాండ్ మ్యాచ్లో తీసిన తర్వాత అదొక తీపి తలనొప్పిగా మారింది. అతన్ని ఉంచాలా వద్దా, మరి తీసేస్తే 5 వికెట్లు తీశాడు, ఉంచితే మరి ఎలా ఉంటుంది, కొత్తగా ఆడుతున్నాడు, మరి ప్రెషర్లో ఎలా ఆడతాడు అనేది. బట్ నాకైతే వరుణ్ చక్రవర్తి 100% టీంలో ఉండాలి. జడేజాని పక్కకు పెట్టైనా ఈరోజు పంత్ని ఆడించాలి. రాహుల్ని ఆడించాల్సిందే అంటే పంత్ని కూడా ఆడించాల్సిందే. పంత్ ఖచ్చితంగా బ్యాటింగ్ ఉండాలి, బ్యాటింగ్ డెప్త్ ఉండాలి. అలాగే రవీంద్ర జడేజా లాస్ట్ మ్యాచ్లో కూడా 1 వికెట్ తీశాడు. అంతగా ఈ టోర్నమెంట్లో ఏం రాణించలేదు. బట్ అతని బ్యాటింగ్ కూడా అవకాశాలు ఏమి ఎక్కువగా ఎప్పుడో వస్తున్నాయి. మరి అతని దాకా వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇండియా పని అయిపోయినట్టే. సో పంత్ విషయానికి వస్తే పంత్ కంపల్సరీ రావాలి. పంత్ సెకండ్ డౌన్ నుంచి 5th, 6th డౌన్ వరకు చివరిలో కూడా ఆడగల సత్తా ఉంది. బట్ చివరిలో రాహుల్ చాలా పీరవంగా ఆడుతున్నాడు. ముఖ్యంగా ఒత్తిడంతా హార్దిక్ పాండ్యా మీదనే ఉంది. సో మిగతా ఏం చేసినా కూడా అటు పంత్ మీద బాధ్యత ఉంది. అతను ఆడగలుగుతాడు, అన్ని వైపుల షాట్లు అలబోకగా ఆడతాడు. ముఖ్యంగా జాంపాన్ ఆడాలంటే పంత్ నుంచి సాధ్యం. అలాగే వీళ్ళందరూ ఆడలేరు అని కాదు, బట్ పంత్ని తక్కువ అంచనా వేసి పక్కకు పెట్టేస్తున్నారు. ప్రపంచంలో ఏ టీంలోనైనా పంత్ పేరు, అలాగే హర్షదీప్ సింగ్ పేరు కూడా మొదట్లోనే వస్తుంది. బట్ ఇండియా విషయానికి వస్తే మరి టీం మేనేజ్మెంట్ ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. ఇండియా సెలెక్షన్ ఇట్లా ఉంటుంది. అటు మన టీం ఓడిపోతున్నా కానీ సెలక్షన్లో మార్పులు ఉండవు. సో ఇలాంటి సందర్భాల్లో ఎన్నో చూసాం మనం. అంటే టీం ఓడిపోతున్నా కానీ ఎవ్వరికీ బాధ లేదు. ఒక అభిమానులు మాత్రమే బాధపడతారు. వీళ్ళ నుంచితే బాగుంటుంది, వాళ్ళ నుంచితే బాగుంటుంది. బట్ వాళ్ళలో మాత్రం మార్పు ఉండదు. వాళ్ళ దృష్టి అంతా ఐపీఎల్ మీదనే. బట్ ప్రపంచ కప్ అట్లాంటి గొప్ప గొప్ప టోర్నమెంట్లో మరి వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకు మరి సెలక్షన్ ఎలా ఉంటుందో మనకు అర్థం కాదు. కుల్దీప్ యాదవ్ని పక్క పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ అతను ఎంత చక్కగా ఆడుతున్నా అతని మెడ మీద కత్తే ఉంటుంది, దినేష్ కార్తిక్ మీదలాగా, అలాగే సంజు శాంసన్ లాగా.
సో చాలా కీలకమైన ఈరోజు మార్పులు ఏం చేయాలంటే ముఖ్యంగా హర్షదీప్ సింగ్ అలాగే వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా ఉండాలి. బట్ పంత్ కంపల్సరీ టీంలో ఉండాలని నేను అంటున్నాను. ఒకవేళ పంత్ లేకపోతే ఈ మ్యాచ్ రిజల్ట్ తర్వాత మీరే చూస్తారు. పంత్ని నేను ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నాను, బట్ పంత్ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. విజయం సాధించే అవకాశాలు చాలా పెరుగుతాయి. అలాగే ఇండియా బౌలింగ్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి కీలకం. అతను ఎందుకంటే అతన్ని అర్థం చేసుకోవడంలో ఆస్ట్రేలియా ఇంతవరకు ఎక్కువగా మ్యాచ్ రాలేదు ఆస్ట్రేలియా వరుణ్ చక్రవర్తితో. సో అది కూడా ఒక కీలకమైన పాయింట్ అది. అండ్ అదొక విధంగా మనకు మంచి విషయమే. బట్ హర్షదీప్ సింగ్ గురించి మొత్తం అందరూ కూడా అంటే విశ్లేషకులు, క్రికెట్ విశ్లేషకులు అందరూ కూడా ఈజ్ ద మ్యాన్ ఫర్ హైయెస్ట్ వికెట్ టేకింగ్ ఇన్ దిస్ టోర్నమెంట్ అన్నారు. బట్ ఇంతవరకు అతను మ్యాచ్ ఆడలేదు. సో ఎలా ఉందంటే మనం ఊహించింది జరగదు ఇండియన్ సెలెక్షన్ కమిటీలో. అలాగే బీసీసీఐ కూడా ఏ నిర్ణయాలు తీసుకుంటుందో మీ అందరికీ తెలుసు. సో ఉండాల్సిన వాళ్ళు ఉండరు. ఫిట్నెస్ సమస్యతో వెంటాడుతున్న వాళ్ళని కూడా కంటిన్యూస్గా ఆడిస్తారు. సో మరి వాళ్ళు ఏమైనా మ్యాచ్కి 5 వికెట్లు తీశారా, లేదంటే ప్రతి మ్యాచ్ సెంచరీ చేశారంటే అది లేదు. సో మనం మాత్రం ఇక్కడ నుంచి మాత్రం బాధపడుతుంటాం. సో మీలాగే నేను కూడా బాధపడుతున్నాను. సో మీరు కూడా మీ కమెంట్స్ షేర్ చేయండి, చూస్తాను మీకు అంత టైం తీరిక ఉంటుందా షేర్ చేయడానికి. బట్ చూద్దాం, మరొక షో చేద్దాం మ్యాచ్ ముందు. అలాగే ఇన్నింగ్స్ బ్రేక్లో కూడా షో చేస్తాను. ఆ తర్వాత ఇన్నింగ్స్ అయిపోయినా కూడా రెండు ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత కూడా, మ్యాచ్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ అయిపోయిన తర్వాత కూడా లైవ్ షో చేస్తాం. సో ఆల్ ద బెస్ట్ ఫర్ బోత్ టీమ్స్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ వండర్ఫుల్ మ్యాచ్. అండ్ వన్ సైడెడ్ కాకుండా టఫ్ ఉండాలి. ఆ టఫ్ లోపల ఇండియా ఏ జట్టు గెలిచినా బాగుంటుంది, బట్ ఇండియా గెలిస్తే మనకు సంతోషం. సో వీ ప్రౌడ్ ఇండియా మంచిగా ఆడితే. సో చూద్దాం ఏం జరగబోతుందో. సో ముఖ్యంగా ఆస్ట్రేలియా బౌలర్లను ఇండియా ఎలా ఆడుకుంటుంది, మరి బ్యాటింగ్ మీద ఒక నమ్మకాలని మరి వమ్ము చేయకుండా ఆడుతుందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో. మరొక మంచి వీడియోతో మేము ముందుతాను.